92.7 బిగ్ ఎఫ్ఎంలో శేఖర్ భాష ఇక్కడ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి దిశ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న విజయలక్ష్మి గారు. సో ఎవరు అప్రోచ్ అవ్వాలి మ్యామ్? అంటే నాకు మెంటల్ వెల్నెస్ సరిగ్గా లేదు అనే విషయం నాకు ఎలా తెలుస్తుంది? ఒక స్టూడెంట్ ఒక కౌన్సిలర్ని దిశలో అప్రోచ్ అవ్వాలంటే హౌ షుడ్ వీ రికగ్నైజ్ హిమ్? ఓకే, సో చాలాసార్లు వీ ఫోకస్ ఆన్ ద ఫిజికల్ వెల్నెస్. మనకి ఇప్పుడు జలుబు చేసినా లేకపోతే హెడేక్స్ వస్తున్నా హెసిటేట్ చేయకుండా వీ గో టు అ డాక్టర్. కానీ ఇఫ్ ఇట్ కమ్స్ విత్ ఎనీ మానసిక ఒత్తిడి గురించి వస్తే కనుక అశ్రద్ధ తీసుకుంటాం, లేదా చాలాసార్లు మనకి తెలీదు దట్ వీఆర్ గోయింగ్ త్రూ దిస్ ప్రాబ్లమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ ఫేసింగ్ అన్ ఇష్యూ, అ ప్రాబ్లం అనుకున్న దానికన్నా ఎక్కువ టైం తీసుకుంటుందో, లేదా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఒకేసారి ఫేస్ చేస్తున్నాము అండ్ దీనివల్ల మనం వీఆర్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఇలాంటి అప్పుడు ఈచ్ ఆఫ్ అస్ వీ హ్యావ్ అవర్ ఓన్ వే ఆఫ్ గోయింగ్ త్రూ దిస్ ప్రాబ్లమ్. మేబీ సర్టన్ టైమ్స్ ఒక ఎవరితోనన్నా మాట్లాడితే వీ ఫీల్ బెటర్, లేదా వీ లిజన్ టు మ్యూజిక్, లేదా బయటకి వీ గో ఫర్ ఎ షార్ట్ వాక్. బట్ సర్టన్ టైమ్స్ ఇది చేసినా వీ కెన్ నాట్ ఓవర్కమ్ దిస్. సో దట్ ఈస్ వెన్ వీ నీడ్ టు గో అప్రోచ్ అ కౌన్సిలర్. సో కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు దే అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్, దే హెల్ప్ us in trying to find the root cause and give us the strength to overcome it, which as a result improves our confidence. So ఈ కౌన్సిలింగ్ సెషన్ ద్వారా కూడా ఆ ప్రాబ్లమ్కి ఇమీడియట్ సొల్యూషన్సే కాకుండా ఫ్యూచర్లో కూడా హౌ వీ కెన్ ట్యాకిల్ ఇట్ అనేది ఒక డైరెక్షన్ అనేది చూపడం జరుగుతుంది. సో దట్ ఈస్ హౌ స్వస్థ వీ హ్యావ్ అ క్లారిటీ ఆన్ అవర్ సెల్ఫ్స్ and then we are able to deal with daily things in a normal way. Right. Thank you so much, ma'am. Thanks for coming to Big FM. And మళ్ళీ వచ్చే బుధవారం మీతో మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆశిస్తున్నాం. Thank you so much.